మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 తూర్లు ఎమ్మెల్యే చేసినటువంటి వాడిని ఉదయగిరిలో ఎవరికి ఆ క్రెడిట్ దొక్కల, అది నాకు దక్కింది చాలు. నన్ను జనరల్గా నియోజకవర్గంలో ప్రజలు మెచ్చుకుంటారు, కొంతమంది లీడర్లు మెచ్చుకుంటారు, కొంతమంది ఏదో 10 మంది లీడర్లకి నేను పడనందున కొంచెం ద్వేషిస్తుంటారు. నా చేత పనులు చేయించుకున్నారు, నేను వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టాను, అన్ని పద్ధతుల్లో వాళ్ళని పైకి తీసుకొచ్చాను. అయితే మరి ఎందుకు పడలేదో నాకు తెలియదు బా, అది ఎందుకు అట్లా చేసినారు. నేను నన్ను ఎమ్మెల్యే చేశారు కదా మీరందరూ కలిసి ఉదయగిరోళ్ళు. నేను ఎమ్మెల్యే అయినా 3 ఏళ్లకు మొదలు పెట్టినాడయ్యా ముఖ్యమంత్రి కాడుండేటటువంటి ఒక పెద్ద మనిషి. నన్ను మార్చాలని ఆయనకి దుర్బుద్ధి పుట్టింది. అంతా చోటా బోటా నాయకులందరినీ కూడా ఎంకరేజ్ చేశారు. ఏంది ఈ టికెట్ చాకర్ రెడ్డికి లేదు, మార్చాలని. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారికి చూలో చెప్పిండో కింద చెప్పిండో నాకు తెలియదు. ఆయన ఏమన్నాడంటే, నీకు నేను 4-5 తూర్లు అడిగిన, ఈ దఫా నాకు ఇవయ్యా ఈ ఒక్కతూరి నేను ఎమ్మెల్యేని అవుతాను, నాకు చాలా ఆయన నువ్వు ఇచ్చినా నాకు వద్దన్నాను. ఆయన ఏం చేసిండు, 5 తూర్లు అడిగినా కానీ మొకాన ఎంగిలూసినట్టే చెప్పిండు, అయ్యా నీకు టికెట్ లేదు, నీ ఎవరికి ఇచ్చినావు, ఎవరికి ఇస్తావు, ఎందుకు వచ్చింది దుర్బుద్ధి అని అడిగినా. నేను రాజశేఖర్ రెడ్డి గారికి మంచి శిష్యుడినే, నేను రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండేటటువంటి వ్యక్తిని. నాకు 4 తూర్లు, వాళ్ళ నాయన 2 తూర్లు, వాళ్ళ ఫాదర్ 2 తూర్లు ఇచ్చాడు టికెట్, ఈయన 2 తూర్లు ఇచ్చాడు. నిన్న మటుకు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసినాం కదా, ఆడ పదవి కూడా వదులుకొని కాంగ్రెస్ గవర్నమెంట్నే వదులుకొని ఈ గురుడికి మనం మద్దతు ఇచ్చి సహాయ సహకారాలన్నీ ఇచ్చాం. అది నా తప్పు. నేను ఆ రోజే చెప్పినాను రాజమోహన్ రెడ్డి గారికి, అయ్యా ఈ గురుడు మంచోడు కాదంట, కడపళ్ళు అంతా చెప్తున్నారు, ఇతనికి నేను చేయనయ్యా, నన్ను ఆడికి లాగబాకయ్యా, నేను గవర్నమెంట్లో ఉంటే ఏదన్నా నియోజకవర్గానికి మంచో చెడో చేస్తాను, నన్ను వదిలిపెట్టండి అయ్యా, గవర్నమెంట్లో ఉంటానని చెప్పిన. రామనారాయణ గారు ఉన్నారు కదా గవర్నమెంట్లో, ఆయన ఉన్న తర్వాత చాలా పనులు కూడా ఆడ జరిగినాయి కదా. అట్లే నేను అంతకన్నా నాకు చెప్పినాడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి, అన్నా నీ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేస్తామని. నన్ను అట్ట వదిలిపెట్టినా అట్టా వదిలిపెట్టలా. రాజమోహన్ రెడ్డి గారు నన్ను అట్టా వదిలిపెట్టలా, ఈయన కాడుండి ఇట్ట గబ్బు పట్టించినారు. ఈయన 2 ఏళ్ల ముందే ఎత్తుకున్నాడు నా మీద వద్దు వద్దని. ఆయన సజ్జలో రాగులోకి ఆయన పేరేది సజ్జల ఆయన ఉండి ఏదో చెప్పాడంట, ఆయన రాగులు ఆయనకి వద్దని చెప్పిండంట. ఆ సజ్జలు రాగులు కలిసి నన్ను వద్దు లేకుండా చేశారు. పర్వాలా, నాకు కూడా 4 తూర్లు ఎమ్మెల్యే చేశాను, అక్కర్లేదులే అనిపించింది. ఇది చాలా వెనుకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని గురించి ఇన్ని కాగితాలు ఇచ్చిన, మింజమూరికి మంచినీళ్ళు రా మామ అని ఎన్ని కాగితాలు ఇచ్చినాను. నా మీద ఇక్కడ తగులుకున్నారు చిన్న లీడర్లు, మంచినీళ్ళు తేలేదు. ముఖ్యమంత్రి మంచోడైతే కదా మంచినీళ్ళు వచ్చేది. నేను ఎన్ని తూర్లు కాగితాలు ఇచ్చిన, మంచినీళ్ళు ఇవ్వయా స్వామి అని. చాలా తూర్లు నిజంగా నేను గుండె మీద చెయ్యేసుకొని చెప్తున్నాను, చాలా తూర్లు ఇచ్చాను. దీన్ని మున్సిపాలిటీ చేయమని, మంచినీళ్ళు ఇవ్వమని. వింజమూరు తెలియగలవాళ్ళు ఉండేది, టీచర్లు ఉండే ప్లేసు, అంతా రైతులుండే ఊరు అది, ఆకు తోటల్లో నలిగిపోయేటటువంటి ప్రజలు ఉండేటటువంటి ఊరది. ఆ ఊరికి సహాయం చేయాలయ్యా, నేను ఎమ్మెల్యేగా ఇది చేయాలయ్యా, ఇది చేయమంటే ఆయన చేయకుండా ఈ మంచినీళ్ళు ఒక ఆయన నేను చెప్తున్నాను మంచినీళ్ళు అంటాడు, ఒక ఆయన ఏం తెచ్చేదిరా
ఒక్క మాటలు ట్రై చేశాను, ఆ అప్పయ్యలేదు. ఒక పర్యాయం ఈ మంచినీళ్ళ కొరకు ఒక మీటింగ్ పెట్టించాను ముఖ్యమంత్రి దగ్గర. ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన కాడ ఒక ఆయన ధనుంజయ రెడ్డి ఒక ఆయన ఐఏఎస్ ఆయన ఉన్నాడు. ఆయనకి ఇంత పొడుగు కొమ్ములు వచ్చుంటాయి ఒక్కొక్క పక్క. ఆగునుడు ఏదో పొల్లేసినాడు, డబ్బులు లేవంతని. ఉదయగిరిని టూరిజం డెవలప్ చేద్దామయ్యా అని అడిగినారు, దానికి డబ్బులు లేవన్నారు. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని రోడ్లన్నీ వేయించాను, వీలైనంత వరకు, చేతైనంత వరకు. ఈ రోడ్లు కూడా అన్ని కూడా ప్రపోజల్స్ అప్పుడు పెట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రపోజల్స్ కూడా మంచి ప్రపోజల్స్ జరుగుతున్నాయి. మన నియోజకవర్గం బాగుపడుతుంది. నా గ్రాఫ్ పెరగలేదంట జగన్మోహన్ రెడ్డి గారికి. నా గ్రాఫ్ పెరగలేదని నాకు టికెట్ తీయలేదంట. నా గ్రాఫ్ ఏది పెరిగేది? మీరంతా ఇంత పదార్థ ఉంటే నా కొరకే నా గ్రాఫ్ పెరిగేదేందయ్యా? నా గ్రాఫ్ పెరిగేదేది నాది, ఆయన గ్రాఫ్ పెరిగిందట. నువ్వేమో ఉన్న ఇసుకలో డబ్బులు కొట్టేస్తీవి, సారాయిలో డబ్బులు కొట్టేస్తీవి, అభివృద్ధిని నోచుకోపాయా, బట్టల నొక్కదా కూర్చుంటివి. ఏమయ్యా, బట్టల వల్ల నష్టపోయినాం రాష్ట్రం. బట్టల వల్ల నష్టపోయినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదంటే ఆంధ్రప్రదేశ్. నొక్కి 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 నాశనం చేశాడు రాష్ట్రాన్ని. రాష్ట్రం కథ అయిపోయింది. అభివృద్ధి శూన్యం, ఇండస్ట్రీస్ రాలా, ఏ అభివృద్ధి కాలా, నాశనమైపోయింది. వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి వదులుతాను ఉదయగిరిలో అన్నాడు, అన్ని చుక్క కూడా ఇలా. వెలుగొండ టన్నల్స్ ఓపెన్ ఎట్ట చేయాలయా? ట్యాంకర్లతో నీళ్లు తీసుకుపోయి పోసి ఓపెన్ చేస్తారా? ఏం చిన్నదాదే? వెలుగొండ చిన్నదట. ఎందుకయ్యా ప్రజల్ని మోసం చేయటం, రైతులను మోసం చేయటం? ట్యాంకర్లు 10 ట్యాంకర్లు తీసుకుపోయి ఆ టన్నుల ముందు నీళ్లు పోసి దెబ్బలు కట్ చేసింది. ఏంది మోసం? ప్రతిదీ మోసమేనా? నువ్వు అందరి వాళ్ళ చిన్నాయన ఎంత మంచోడే వివేకానంద రెడ్డి బంగారు మహానుభావుడు. ఆయన ఎట్టపోయినాడో పోయినాడు. ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు మనకు ముఖ్యమంత్రులా? ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు మనకు ముఖ్యమంత్రులు అంటే ఏందయ్యా? మీరంతా ఏంద్రా మామూలు గమ్ముగా ఉంటారా? చెప్పండి. మీరు గమ్ముగా ఉంటుంది అది కాదయ్యా. మనము రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందాలా, ప్రజలు బాగుండాలా, చల్లగా ప్రజలు విచ్చలవిడిగా తిరగాలా, అందరూ చదువుకోవాలా. ఉత్త కూతలు చెప్పే అబద్ధాలు చెప్తే అట్టయ్యా? పచ్చి అబద్ధాలు చెప్తారండి, పచ్చి అబద్ధాలు, ఒక్కటే నిజం ఉండదు. ఒరే మామలారా, మీరేమన్నా మళ్ళా నమ్మతారేమో. నమ్మద్దు స్వాములారా, మీకు దండం పెడతాను. ఏ నమ్మద్దు. ఈ తూరి ఈ పర్యాయం తెలుగుదేశం గవర్నమెంట్ ఖాయం రావటం. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సురేష్ కూడా ఏదో క్యాస్ట్ బాగానే ఉంది అని మంచి పిల్లోడు వచ్చాడు. ఈ తూరి మనం ఎట్టయినా గెలిపిస్తారు. గెలిపియాలా? తెలుగుదేశాన్ని మనం గెలిపియాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా? మన పేద ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలా? మీరందరూ కూడా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలా? ఒక్కడు ఉద్యోగంలో లేడు. అయ్యోర్లు ఎత్తిపోయినారో, టీచర్లు ఎత్తిపోయినారో, మిగతా వాళ్ళందరూ ఉద్యోగస్తులందరూ ఎత్తిపోయినారో, అందరూ మొత్తుకుంటున్నారు. ఒక్క ఉద్యోగస్తులు ఒక్క ఓటు కూడా వేయరనుకోండి, ఖచ్చితంగా సైకిల్ మీద వేస్తారు. ఈరోజు బీజేపీ, జనసేన 3 పార్టీల కలయిక. ఇది 3 కూడా అద్భుతమైన పార్టీలు. ఈ 3 కలవటానికి కారణం ఏంటంటే ఒరే 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 రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇతను తెలిసి తెలియకుండా పరిపాలన చేస్తున్నాడు, ఇలాంటి పరిపాలన చేస్తే నాశనం అయిపోతుంది రాష్ట్రం. కమ్యూనిస్టులతో సహా ఇతన్ని మెచ్చుకోవటమే లేదు. ఇతను కానీ ఉంటే రాష్ట్రం చాలా నష్టపోతుంది, చదువుకున్న బిడ్డలు చాలా నష్టపోతారు. అందుకని ఈయన ఖచ్చితంగా మార్పు కోరుకోవాలనే ఉద్దేశంతో ఈ 3 కూడా ఒకటయ్యారు. అందరూ కూడా ఇతన్ని ఎలాగైనా తెలుసాలని కమ్యూనిస్టులు కూడా అనుకుంటున్నారు.
దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓటేయాలా. 3 పార్టీలు కలిసిన మన ప్రభాకర్ రెడ్డి ఎంపీకి ఓటేయాలా. ప్రభాకర్ రెడ్డి గారు మంచివారు, ఆయన ఎర్రిపోగల ఆయన ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తే అది ఇంటాడు పాపం. ఆయన మనం ఎంపీ చేసుకుంటే మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలము, చేస్తాము, ఎమ్మడబడతాము. ఇప్పుడే విజయరామరెడ్డి గారు చెప్పారు, నేను శేఖరు అన్ని విధాలు కష్టపడతాము ఇక్కడ అభివృద్ధికని. మేమందరం కూడా బొల్లినేని రామారావు వస్తాడు, అందరు వస్తారు. మనకి ఎవరు కూడా ఏమనుకోబడలా. రామారావు గారు కూడా ఈ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి, ఈ ప్రాంతం అభివృద్ధిని కోరుకునేవాడు కాబట్టి మేము ముగ్గురము అందరము కూడా కలిసి ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి మేము కూడా ఒకవేళ మాజీలమైన మా ప్రయత్నం మేము చేస్తాం. మాతో అంతా ఎంతో తెలిసిన వాళ్ళు ఉంటారు, అందుకని చేద్దాం. మేము సురేష్కి మంచి సపోర్ట్ ఇస్తాం. ఏమయ్యా సురేష్, ఈ పని చేయవాయా, ఈ పని చేయవాయా, గబ్బు పనులు చేయకుండా మంచి పనులు చేయవాయా అని చెప్తాం. అందుకని సురేష్ కూడా మంచి కుర్రోడు. మీరు అందరూ కూడా ఓట్లేసి సైకిల్ గుర్తు మీద గుమ్మని కుట్టాల.